చెప్పమ్మా, సినిమా చూసావా? చూసాను సార్. ఇందులో కనిపించేది మీరింతవరకు చూడనిది, కానీ ఎప్పుడో చూసామే అన్నట్టుంటుంది. ఫస్ట్ అయితే నాకు మూవీ యావరేజ్ అనిపించింది. ఎందుకు యావరేజ్ అంటున్నానంటే, అసలు ఫస్ట్ హాఫ్లో ఉన్న డైలాగ్స్ ఎంత క్రింజ్ ఉంటాయంటే, కొన్ని డైలాగ్స్ అయితే ఫోర్స్డ్ ఉంటాయి, జోక్స్ ఉంటాయి ఫస్ట్ హాఫ్లో. ఏదో ఒక జోక్ వెయ్యాలరా అన్నట్టు ఉంటాయి అన్నమాట. అసలు ఇది కూడా జోకేనా అన్నట్టు ఉంటాయి ఫస్ట్ హాఫ్లో, అంత క్రింజ్ ఉంటాయి. స్లోగా వెళ్తుంది కదా ఫస్ట్ హాఫ్ మొత్తం. నెక్స్ట్ యాక్టింగ్ విషయానికి వస్తే విశ్వక్సేన్ మొత్తం మూవీ మొత్తం వన్ సైడ్గా ఉంటుంది అనమాట. మొత్తం తన చుట్టూరే తిరుగుద్ది స్టోరీ మొత్తం, రెగ్యులర్ తెలుగు సినిమా, కమర్షియల్ సినిమా లాగా. తర్వాత మీనాక్షి చౌదరి బాగా చేసింది. వీళ్ళిద్దరూ స్టాండౌట్ అవుతారు మూవీలో. ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే ఒక్క సాంగ్ బాగుంది, ఓ పిల్లో సాంగ్. అది ఆల్రెడీ షార్ట్ బస్టర్ అయింది, మూవీ రిలీజ్కి ముందే షార్ట్ బస్టర్ అయింది. అది ఒకటే సాంగ్ నచ్చింది. బీజిఎం పర్లేదు, యావరేజ్ అనిపించింది బీజిఎం. సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే బాగుంది. ఫస్ట్ హాఫ్లో ఒక ఫైట్ ఉంటుంది, కొంచెం క్రియేటివ్గా చేశారు ఆ ఫైట్. అదొకటి బాగుంటుంది అనమాట. దానికి ఒక కాన్సెప్ట్ ఉంటుంది, ఆ ఫైట్కి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో ఫస్ట్ ఫైట్ అదొకటి బాగుంటుంది. మళ్ళీ సెకండ్ హాఫ్లో వచ్చే ఫైట్స్ వచ్చేసరికి రెగ్యులర్గానే ఉంటాయి, పెద్ద ఏమనిపించు, గాల్లోకి ఎగురుతూ ఉంటారు. సెకండ్ హాఫ్లో యావరేజ్గా ఉంటాయి, కానీ ఫస్ట్ హాఫ్లో ఒక ఫైట్ ఉంటుంది, అది మంచి కాన్సెప్ట్తో ఉంటుంది. దా సినిమాటోగ్రఫీ కూడా బాగుంటుంది దాన్ని. ఇంక స్టోరీ విషయానికి వస్తే, ఫస్ట్ హాఫ్ కనుక మీరు భరించగలిగితే సినిమా మీకు నచ్చచ్చు. ఈ ఫస్ట్ హాఫ్ ఎంత క్రింజ్ ఉంటుంది, క్రింజ్ ఫెస్ట్ ఉంటుంది. కొన్ని డైలాగ్స్ అయితే ఫోర్స్డ్ ఉంటాయి. ఫస్ట్ హాఫ్ స్లోగా వెళ్తుంది, అలాగా నెమ్మదిగా ఉంటుంది అనమాట. ఇంకా సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఎంగేజింగ్గా ఉంటుంది. సెకండ్ హాఫ్ సర్ప్రైజింగ్లీ నేను సర్ప్రైజ్ ఫీల్ అయ్యా. ఫస్ట్ హాఫ్ మరి ఎంత ఇలా, ఇది ఫస్ట్ హాఫ్ తీసిన డైరెక్టర్ అయినా సెకండ్ హాఫ్ కూడా తీసాడని చెప్పి. ఈ సెకండ్ హాఫ్ మంచి ఎంగేజింగ్గా ఉంటుంది అనమాట. కొంచెం సస్పెన్స్ కూడా ఉంటుంది, కానీ ఎక్కడో చూసేమే 2 సంవత్సరాల క్రితం అన్నట్టు ఉంటుంది. ఓవరాల్గా సినిమా వచ్చేసరికి నాకైతే యావరేజ్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ వల్ల నేను యావరేజ్ ఎత్తున్నాను. సెకండ్ హాఫ్ అయితే నచ్చింది, కానీ అసలు భరించలేము ఫస్ట్ హాఫ్. అది నాకైతే యావరేజ్ అనిపించింది మూవీ.